హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని మెన్సురేషన్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే దాదాపుగా 75 క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా బేసిక్స్ అయినటువంటి థియరీ 2 పార్ట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియోస్ చూడండి. ఆ తర్వాత ఈ యొక్క వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అదేవిధంగా బయాలజీ యొక్క టోటల్ డేటా దాదాపుగా 8,500 పైగా ప్రశ్నలు అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. వీటన్నిటిని కూడా మీరు గ్యాదర్ చేసుకోండి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ యొక్క అర్థమెటిక్ యొక్క టోటల్ థియరీ పార్ట్ అండ్ అదేవిధంగా మోడల్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించినటువంటి మెటీరియల్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది కదా. సో అక్కడి నుంచి ఆ యొక్క డేటాను మొత్తాన్ని కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. తెలుగు మీడియంలో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏ రేస్ గ్రౌండ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రింగ్. ఓకేనా, ఒక రేస్ గ్రౌండ్ అనేది ఉంది. సో మీరందరూ ఒలింపిక్స్ చూసే ఉంటారు కదా. ఒలింపిక్స్లో మధ్యలో ఈ విధంగా ఉండి ఇక్కడ మొత్తం మనకు ట్రాక్ ఉంటుంది, మొత్తం ఇదంతా కూడా ట్రాక్ ఉంటుంది కదా. ఇట్లా దీంట్లో మనకు రన్ చేస్తూ ఉంటారు, ఈ ట్రాక్లో రన్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ యొక్క ట్రాక్ సంబంధించినటువంటి డేటా ఇది, ఓకేనా. సో ఆ యొక్క ట్రాక్ గురించినటువంటి వర్షన్. ఇట్స్ ఇన్నర్ అండ్ అవుటర్ సర్కంఫరెన్స్ ఆర్ 88 మీటర్ అండ్ 154 మీటర్ రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రేస్ గ్రౌండ్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చిండు. ఇన్నర్ వచ్చేసి 88, అవుటర్ వచ్చేసి ఏంటిది 154. ఏంటిది పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టుకొలత. సో దీని యొక్క చుట్టుకొలత, దీని యొక్క చుట్టుకొలత. అయితే మనకు కావాల్సింది ఏంది, ఈ డేటా కావాలంటుండు. వెడల్పు అంటే ఏంటిది, ఈ యొక్క రేడియస్, ఓకేనా. ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా క్యాపిటల్ ఆర్ ఉంటుంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా స్మాల్ ఆర్ ఉంటుంది. సో ఈ సెక్షన్ ఏంటి, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. పెద్ద దానిలోంచి చిన్నది తీసి అయిపోతుంది కదా. సో ఈ యొక్క 154 2πr 2 into 22/7 into r ఈక్వల్స్ టు 154. ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 22 ఏడ్ల పోతుంది. 22 ఏడ్ల అంటే 2,14 2,14, ఓకేనా. సో 7 ఏడ్ల 49, r ఈక్వల్స్ టు 49/2, ఓకేనా. సో 48/2 అంటే 24, ఇదేమవుతుంది 24.5. అండ్ నెక్స్ట్ 88 ఉంది కదా, దీన్ని 2π స్మాల్ ఆర్. సో ఇది క్యాపిటల్ ఆర్, ఇదేమో స్మాల్ ఆర్, దట్ ఈక్వల్స్ టు 88. 2 into 22/7 into స్మాల్ ఆర్ ఈక్వల్స్ టు 88. 22 2 44, ఇది 2 ఆర్ ఈక్వల్స్ టు 2 ఏళ్ళ 14. సో మనకు తెలుసు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ కదా మనకు కావాల్సింది. అంటే 24.5 మైనస్ 14, దట్ ఈక్వల్స్ టు 10.5. సో 10.5 మీటర్, దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఇంత ఈజీగా ఉంటుంది మీకు ఫార్ములాస్ కనుక వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ సర్క్యులర్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ టాపిక్. ఎందుకంటే ఉండేటటువంటి ఫార్ములాస్ కొన్నే కదా, ఉండే రెండు, ఒకటి ఏరియా ఇంకొకటి పెరిమీటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఈస్ 14 మీటర్, వాట్ విల్ బి ద పెరిమీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్. ఓకేనా, ఇక్కడ మనకు ఒక సెమీ సర్కిల్ ఇవ్వడం జరిగింది, అర్ధవృత్తం. సెమీ సర్కిల్ అంటే ఏం లేదు, ఒక అర్ధవృత్తం ఇచ్చిండు. ఇది ఆర్, ఇది ఆర్, దట్ మీన్స్ 2r. అంటే డయామీటర్ ఇచ్చిండు 14 మీటర్ అయినట్లయితే రేడియస్ ఈక్వల్స్ టు 7 మీటర్స్. సో రేడియస్ ఈక్వల్స్ టు 7 మీటర్స్. సో మనకు కావాల్సింది ఏంటి, దీని యొక్క చుట్టుకొలత. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకు మొత్తం వృత్తం మొత్తం 2πr. మరి ఈ సెక్షన్ ఏమవుతుంది, πr కదా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక రేడియస్, ఇక్కడ ఒక రేడియస్ ప్లస్ 2r, ఓకేనా. సో πr ప్లస్ 2r. సో మనకు πr అంటే ఎంత, 22/7. ఎందుకంటే మనం డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయలేము, ఎందుకంటే ఆన్సర్లలో మనకు π అనేది లేదు కాబట్టి. ఇంటూ రేడియస్ ఎంత 7 ప్లస్ 2r, 2 into r అంటే డయామీటర్ 14. 7కి క్యాన్సల్, దట్ మీన్స్ 22 ప్లస్ 14. 22 ప్లస్ 14 ఎంత 36. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ వీల్ ఆఫ్ ఏ కార్ ఈస్ 56 centimeter, then how many times will the wheel of the car rotate during the journey in 88 kilometers. సో 88 కిలోమీటర్లు ప్రయాణించినప్పుడు దాని యొక్క మొత్తం జర్నీ అయినప్పుడు ఎన్ని రివల్యూషన్స్ చేసింది. దట్ మీన్స్ మనకు యాక్చువల్గా ఈ విధంగా పెరిమీటర్ ఉంటే ఆ యొక్క పెరిమీటర్ని బట్టి మనకు అది ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుందో తెలుస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండు 56, దీని యొక్క డయామీటర్ ఇచ్చేసిండు, దట్ మీన్స్ డి ఈక్వల్స్ టు 56. సో పెరిమీటర్ అంటే 2πr, 88 కిలోమీటర్లు అంటే 88,000 మీటర్లు. దట్ ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత
మనకు కావాల్సింది ఎన్ని రివల్యూషన్సే కదా చేసింది. సో మనకి ఇక్కడ ఇచ్చింది సెంటీమీటర్లో ఇచ్చిండు, ఇక్కడనేమో కిలోమీటర్లో ఉంది. అంటే దీన్ని ఇంకా సెంటీమీటర్లో మార్చుకుందాం, అంటే 88. ఓకేనా. సో ఈ విధంగా మనకు సెట్ అయిపోయింది కదా. సో డైరెక్ట్ మన యొక్క ఫార్ములా n ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈక్వల్స్ టు 88. ఓకేనా. సో 22 2 44, ఇది 2. ఓకేనా, ఇది క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ r ఈక్వల్స్ టు ఎంత, మనకి ఎంత ఇచ్చిండు 56 అంటే 28 కదా. ఓకేనా. n ఇంటూ r ఈక్వల్స్ టు ఎంత 28/7 దట్ ఈక్వల్స్ టు, ఎందుకంటే 56లో సగం ఎంత 28 కదా. సో డైరెక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఇక్కడిది ఏమవుతుంది 2 0 0 0 0 0. సో 7 1 7 4 28, 4 1 ఇది ఎందులో పోతుంది 4 50,000. దట్ మీన్స్ n ఈక్వల్స్ టు 50,000. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మొత్తం 50,000 సార్లు తిరుగుతుంది అది. మొత్తం ఎంత దూరం ప్రయాణించడానికి 88 కిలోమీటర్లు ప్రయాణించడానికి. ఓకేనా. ఐ హోప్ మీకు ఒక క్వశ్చన్స్ అని అర్థమైందని అనుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్క్యులర్ ల్యాండ్ ఆఫ్ రేడియస్ 7 మీటర్ హ్యాస్ 3.5 మీటర్ వైడ్ పాత్ అరౌండ్ ఇట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాత్. ఓకేనా. సో మనకి ఇచ్చినటువంటి డేటా చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ బాట వైశాల్యం కావాలంటుండు. ఈ బాట వైశాల్యం కావాలి అంటే ఫస్ట్ మనకు ఈ యొక్క ఇన్నర్ రేడియస్ ఎంత 7 మీటర్స్, బాట యొక్క రేడియస్ ఎంత 3.5, ఇదే కదా మనకి ఇచ్చింది. సో మనకు తెలుసు ఫార్ములా ఏంటిది, పెద్ద దానిలో చిన్నది తీసేసి అయిపోతుంది కదా. పెద్దది ఎంత πr², మరి చిన్నది ఎంత πr². సో పెద్దది 7 + 3.5 10.5 π ఇంటూ మైనస్ π ఇంటూ స్మాలర్ ఎంత, ఈ చిన్నది ఎంత 7 కదా 7². సో మొత్తంలోంచి పై కామన్ తీస్తే 10.5 స్క్వేర్ మైనస్ 7². సో ఎట్లా ఉంది a² - b² లెక్క ఉంది కదా. లేదు అంటే నువ్వు ఇట్లయినా చేసుకోవచ్చు, 7/49 అని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇదేమవుతుంది 10.5 - 7 10.5 + 7 π ఇంటూ, సో దీనిలో దీని పోతే 3.5 ఇంటూ ఇదేమవుతుంది 17.5. ఓకే, ఇక్కడ దాకా వచ్చేసింది. మరి పై వాల్యూ ఇచ్చేసిండా, ఇవ్వలేదు కదా. డైరెక్ట్ ఏం చేద్దాం, పైన ఇంప్లిమెంట్ చేసేద్దాం. 22/7 ఇంటూ 3.5 ఇంటూ 17.5. సో 35 అంటే ఇది 2లో పోతుంది కదా, 35 2 70, పాయింట్ ఉంది కాబట్టి 2 2 1 2 11. సో 17.5 1 17 5 5 2 9 1. సో 192.5. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 18 π cm, దెన్ వాట్ ఈస్ ద ఏరియా. సో సర్కంఫరెన్స్ తెలుసుగా మనకు, ఏమిచ్చిండు 2πr = 18 π. సో పై క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు 2r = 18. సో ఇదేమవుతుంది r = 9. సో మనకు కావాల్సింది వైశాల్యం అంటే πr². సో పై ఇచ్చేసిన అన్నింటిలో పై ఉంది కాబట్టి డైరెక్ట్ పై పక్క పెట్టేస్తే 9 9 81. సో 81 π. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్, మీకు కనుక కాన్సెప్ట్ వస్తే. ఓకేనా. సో ఫార్ములాస్ రావాలి, ఫార్ములా కావాలి అంటే మీకు బేసిక్ క్లాస్ రావాలి. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 7 cm, ఫైండ్ ఇట్స్ ఏరియా. సో డయామీటర్ ఇచ్చేసిండు కదా, డయామీటర్ ఎంత 7, మరి రేడియస్ ఎంత 7/2 లేదా 3.5, మన ఇష్టం. ఈ రెండింటిలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. సో πr², పై ఇచ్చిండా, ఏ లేదు కదా, కాబట్టి మనం ఏం చేయాలి, పై వాల్యూని ఇంప్లిమెంట్ చేయాలి. 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2 రాసుకోవచ్చు కదా డైరెక్ట్గా. 7/2, 7కి 7 క్యాన్సల్, 2 1 2 11 11 77/2. 77/2 ఎంత, 77లో సగం ఎంత చెప్పండి ఫ్రెండ్స్, ఎంత వస్తుంది. ఆప్షన్ చూడగానే ఆన్సర్ చేసేవచ్చు, ఏముంది అది ఒక్కటే కదా మనకు తక్కువ ఉంది, 38.5. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 22 cm, ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. సో సెమీ సర్కిల్ అంటే πr²/2, ఎందుకంటే వృత్తం మొత్తం కలిపితే πr², మరి సెమీ సర్కిల్ అంటే πr²/2. ఫార్ములాస్ రావాలి. ఐ హోప్ మీ అందరూ ఆ యొక్క వీడియో చూసిరని ఎక్స్పెక్ట్ చేసే చెప్తున్నాను. మనకు చుట్టుకొలత ఇచ్చిండు అంటే ఎంత 2πr 22, 2 1 2 11. లేదు అన్నట్లే సింపుల్గా చేయాలంటే 2 × 22/7 × r, దట్ ఈక్వల్స్ టు 22 కదా.
ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ ఈక్వల్స్ టు 7/2 అంతే కదా, ఇది అవతలిపోతుంది కాబట్టి. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేసేయండి. పై వాల్యూ ఇచ్చిండా, ఏమీ ఇవ్వలేదు కాబట్టి 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2/2. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్. 7 క్యాన్సల్, 2 11 అంటే 77/2 ఇంటూ 2 4, 77/4. ఎందుకంటే ఈ కింద ఇంకో 2 ఉంది కదా, 2 4. సో 77/4 ఏమొస్తుంది, 19.25. 19.25. ఎట్లా చెప్తున్నానంటే మిగిలిన 3 కూడా ఏముంది, 77లో సగం ఎంత, 38 కంటే ఇంకా సగం కావాలి. సో ఈ మిగిలిన 3 కూడా మనకు నియర్ బై లేవు కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కొద్దిగా కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఆన్సర్ అయిపోతుంది. వెన్ ఏ స్క్వేర్ ఈజ్ మేడ్ బై బెండింగ్ ఏ వైర్, దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 484 cm². ఇఫ్ ద సేమ్ వైర్ ఈజ్ బెంట్ యాజ్ ఎ సర్కిల్, దెన్ వాట్ ఈస్ ద ఏరియా. ఓకేనా, సో ఇక్కడ మన దగ్గర ఒక వైర్ ఉంది, ఒక స్ట్రైట్ లైన్గా వైర్ ఉంది. ఈ వైర్ని ఏం చేసినంట, ఊకనే కూసోకుండా ఇట్లా చేసినంట. చేసి దీని యొక్క ఏరియాని ఎంత రాసిండంట, 484 రాసిండు. అంటే కొలిస్తే 484 వచ్చింది. మరి చతురస్రం యొక్క వైశాల్యం ఏంటిది, a². సో ఏ వాల్యూ ఏమవుతుంది, 484 √484 ఏమవుతుంది, 22 అవుతుంది. అంటే ఒక సైడ్ అనేది 22. మనకు తెలుసు ఈ యొక్క చతురస్రం యొక్క 4 భుజాలు కూడా సమానం కాబట్టి ఈ యొక్క వైర్ యొక్క లెంత్ ఎంత, 88. వైర్ యొక్క లెంత్ అనేది 88. అయితే ఇక్కడ ఏమంటుండు, ఇఫ్ ద సేమ్ వైర్ ఈజ్ బెంట్ యాజ్ ఏ సర్కిల్. సో ఇదే వైర్ ఏం చేసినట, మళ్ళీ ఖాళీ కూర్చోకుండా మళ్ళీ ఇంకో సర్కిల్ లెక్క దింపిండు. చేస్తే ఇప్పుడు దీని యొక్క ఏరియాని కనుక్కోమంటాడు. ఏరియా ఏమవుతుంది, πr² అవుతుంది. సో ఇదేమవుతుంది, 88. అంటే దీని యొక్క సేమ్ చుట్టుకొలత సేమ్ కదా, అంటే 2πr = 88. సో చాలా లాజికల్, విత్ ఫార్ములాస్ వస్తేనే ఆన్సర్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. ఫార్ములా వస్తేనే ఎగ్జాక్ట్గా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 × 22/7 × r = 88. ఇది ఎందుకు అంటే ఆర్ వాల్యూని కనుక్కోవడానికి. ఇక్కడ మనకు వచ్చింది చుట్టుకొలత మాత్రమే, ఆర్ రాలే. ఏ వాల్యూ = 22 అని ఇక్కడ ఆర్ = 22 అంటే మాత్రం మొత్తం బిస్కెట్ అయిపోద్ది. ఇక్కడ 22 2 44, 44 2 రిక్వెస్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏ 2 14. సో రేడియస్ వచ్చేసింది. సో మనకు తెలుసు వృత్త వైశాల్యం. పై వాల్యూ ఇచ్చిన ఇవ్వలేదు, అంటే 22/7 ఇంటూ 14 ఇంటూ 14. 7 1 7 22 2 44. సో 44 ఇంటూ 14. సో 44 ఇంటూ 14 చేస్తే మనకి ఎంత వస్తుంది, 4 16. అంటే ఫస్ట్ లెటర్ 6 ఉండాలి. సో ఆప్షన్ బికి మాత్రమే ఫస్ట్ లెటర్ 6 ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. కామన్ సెన్స్ టైం సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ కోడ్ ఆఫ్ ఏ సర్కిల్ మెజర్స్ 10 cm అండ్ ద షార్టెస్ట్ కోడ్ మెజర్స్ 4 cm. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో కోడ్ అంటే ఏంటి, జా. ఒక వృత్తంలోంచి ఈ విధంగా 2 కొనలు దాక్కుతూ వెళ్ళేదాన్ని జా అంటారు. సో వృత్తంలో అతి పెద్ద జా అంటే డయామీటర్. దట్స్ ఇట్. డి = 10 ఇచ్చిండు, మరి రేడియస్ అంతా దాంట్లో సగం 5. దట్స్ ఇట్, అయిపోయింది ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్టు రావాలి, వస్తే మార్క్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ ఎన్టీపీసీ క్వశ్చన్స్ కాబట్టి ఇంత డెడ్ ఈజీగా ఉన్నాయి. అదే గ్రూప్ డి క్వశ్చన్ చూడండి, కొద్దిగా డెప్త్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ సర్క్యులర్ రీజన్ హూజ్ సర్కంఫరెన్స్ ఇస్ 22 cm. సో ఇక్కడ ఏమన్నాడు, మనకి ఏమేమి ఇచ్చిండు ఫ్రెండ్స్, ఏరియా ఇచ్చేసిండు. సో మనకు కావాల్సింది ఏరియా అంటుండు, సర్కంఫరెన్స్ ఇచ్చిండు 22 cm. 2 × 22/7 × r దట్ = 22. దీనికి ఇది క్యాన్సల్, r = 7/2. సో r వచ్చేసింది. వృత్తం యొక్క వైశాల్యాన్ని కనుక్కోమంటుండు, అంటే π × r². దట్ మీన్స్ 7 క్యాన్సల్, 2 1 2 11 11 77/2 38.5. సో మీకు ఇక్కడ ఒకే కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం కూడా సిమిలర్ డీటెయిల్స్, అంటే సిమిలర్ వాల్యూస్ని తీసుకొని మాత్రం వీళ్ళు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు. ఎందుకంటే ఆప్షన్స్లో ఉన్నటువంటి డేటా కానీ అండ్ అదేవిధంగా క్వశ్చన్లో ఉన్నటువంటి వాల్యూస్ కనుక మార్చినట్లయితే క్వశ్చన్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ వాల్యూస్ తీసుకుంటున్నారు. 38.5 అనేది మనకు ఇది 4th టైం రావడం జరిగింది. ఓకేనా, అందుకే సేమ్ మోడల్స్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే అట్లీస్ట్ 90% యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ని గెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఇంక్రీజ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 14 cm ఇఫ్ ద రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 7 cm. సో ఓకేనా, సో ఫస్ట్ దాని యొక్క ఒరిజినల్ రేడియస్ ఎంత, 14 అంట, ఇంక్రీజ్ చేసింది 7 అంట, మొత్తం కలిపితే ఎంత, అండ్ మొత్తం కలిపితే 21. 21 పైన చుట్టుకొలత చేయమంటుండు, అంటే దీనికి దీనికి మధ్య పెరిగినటువంటి తేడా ఏంటిది అని కనుక్కోమంటుండు. దట్స్ ఇట్. సో ఫస్ట్ది 2πr 14 దట్ = 7 1 7 2
ఇదేమవుతుంది 88 అవుతుంది. ఎందుకంటే 22 4 88. సో మనకు చిన్న సర్కిల్ వచ్చేసి 88. సో ఇప్పుడు పెద్దదానికి ఓకేనా, పెద్దదానికి మధ్య తేడా. సో పెద్దదేంది 14 + 7 ఎంత 21 కదా. 2 × 22/7 × 21 7 1 7 3 22 6 22 6 132. సో దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకు బాట వైశాల్యం లాంటి డేటా వస్తుంది. సో ఏమవుతుంది ఇది 44. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ 44 సెంటీమీటర్. దాని యొక్క రేడియస్ అనేది 7 సెంటీమీటర్లు పెరగడం వల్ల ఆ యొక్క సర్కంఫరెన్స్ అనేది ఎంత పెరుగుతుంది 44 సెంటీమీటర్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ పీస్ ఆఫ్ వైర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ షేప్డ్ ఇంటూ ఏ స్క్వేర్ విత్ సైడ్స్ ఆఫ్ 44 సెంటీమీటర్. సో డైరెక్ట్ మనకు సైడ్ ఇచ్చేసింది కదా 44 సెంటీమీటర్. అంటే దీని యొక్క చుట్టుకొలత ఎంత 44 4 ఎంత 176. వాల్యూస్ రావాలి 4 4 16 4 4 16 16 1 17 దట్స్ ఇట్. సో నీకు ఇక్కడ పెరిమీటర్ వచ్చింది 2πr = 176. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేసింది కదా డైరెక్ట్ అగైన్ ద స్క్వేర్ ఈ షేప్ ఇంటూ సర్కిల్ రేడియస్ కనుక్కోమంటుండు. జస్ట్ 2 × 22/7 × r = 176. సో 22 6న 8లో పోతుందా 2 8 16 కదా 8 2 1 2 4 r = 7 4 28. దట్స్ ఇట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ πd, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. సో వృత్త పరిధి లేదా వృత్త చుట్టుకొలత 2πr = πd అంటుండు. రాసుకోవచ్చు కదా 2r అంటే d రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఏమంటుండు వృత్త వైశాల్యం πr². సో r బదులు ఏం రాయాలి, ఇక్కడ d అయితే d/2 రాసుకోవచ్చు కదా rని. సో π × d/2 స్క్వేర్ π d²/4. ఎందుకంటే మనకు అన్ని కూడా డీలని ఇచ్చిండు కాబట్టి π d²/4. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైకిల్ విల్ కంప్లీట్స్ 5000 రివల్యూషన్స్ ఇన్ 44 కిలోమీటర్, దెన్ వాట్ ఈస్ ద రేడియస్. సో సేమ్ క్వశ్చన్ రివర్స్ ఇచ్చిండు. మనకు ఫార్ములా ఏంటిది n × 2πr దట్ ఈక్వల్స్ టు 44 కిలోమీటర్లు. అన్ని సెంటీమీటర్లో ఉన్నాయి. ఫస్ట్ దీని మీటర్లకి సెంటీమీటర్లకి మార్చేసినాం. సో ఎన్ ఎంత 5000 ఇంటూ 2 × 22/7 ఇంటూ r = 44. 22 దీనికి ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి 3 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 3 సున్నాలు పోయినాయి. మిగిలింది ఎంత ఇక్కడ 100. ఇక్కడ బై దట్ మీన్స్ మనకి ఇక్కడ 5 × r/7 దట్ ఈక్వల్స్ 100. 5 1 5 20 r = 27 140. r = 140. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ఏ సర్క్యులర్ గ్రౌండ్ ఆఫ్ 28 meters డయామీటర్ ఎట్ ద 125 rupees per square meter. సో లెవెలింగ్ అంటే ఏంటిది అంటే ఈ విధంగా ఉన్నటువంటి గ్రౌండ్ని ఈ విధంగా స్ట్రైట్గా చేయడానికి, అంటే ఎత్తులు పలాలు వీటన్నిటిని కూడా సరిసమానం చేయడానికి ఈ యొక్క లెవెలింగ్ అనేది ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు డయామీటర్ ఇచ్చేసిండు 28. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకేమి ఇచ్చిండు రేడియస్ అంటే 14. అదే కదా డయామీటర్ అంతా అయినప్పుడు ఇది. అండ్ నెక్స్ట్ కాస్ట్ ఇచ్చేసిండు పర్ స్క్వేర్ మీటర్కి. సో లెవెలింగ్ చేయాలి అంటే ఈ విధంగా సర్కిల్ ఉంటాయి, అంటే ఈ విధంగా మనకు ఒక ఏరియా ఉంటే దీని లోపల కదా లెవెలింగ్ చేసేది, చుట్టూ కాదు కదా. మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా లెవెలింగ్ చేయాలంటే దీనికి ఏం కావాలి ఏరియా కావాలి, అంటే πr². దట్ మీన్స్ వాల్యూస్ ఇచ్చింది కాబట్టి 22/7 × 14 × 14 7 1 7 2. సో 22 2 44 44 × 14. సో ఇల్దాకనే చేసిన 44 × 14 ఎంత వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఈ యొక్క వాల్యూస్ ఉందనుకో. సో ఇక్కడ దాకా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి పర్ స్క్వేర్ మీటర్కి 125 rupees. సో 616 × 125. సో 616 × 125 చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ అనేది 77,000 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the diameter of a wheel is 84 cm. How many rounds will it take to cover a distance of 792 meters? Okay na, diameter ఇచ్చేసిండు d = 84. దట్ మీన్స్ r = 42. అయితే ఎన్ని మీటర్లు దూరం ప్రయాణించాలి 792 మీటర్లు. సో 792 మీటర్లు ఇచ్చిండు. ఆప్షన్స్ మనకి ఎట్లా ఉంది సెంటీమీటర్లో, వీల్ అనేది సెంటీమీటర్లో ఉంది కదా, దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి అంటే ఇంటూ 100 79,200. ఓకేనా. సో ఇదేంటిది మొత్తం డిస్టెన్స్. సో మనకు తెలుసు n × 2πr
దట్ ఈక్వల్స్ 79,200. వ్యాసం అంటే దట్ మీన్స్ n ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత 42, దట్ ఈక్వల్స్ టు 792. 7 6 42. సో ఇది పోతుందా, 2 3 6 19, 2 9 18, 6 396. 6లో పోతుందా, 6 1 6 6 36, 6 6 36. ఇది 3. సో మనకి ఇక్కడ n ఈక్వల్స్ టు 300. n ఈక్వల్స్ టు 300 వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, if the radius of a circle is increased by x units, how many units will increase its circumference? ఓకేనా, ఒక వ్యాసార్థం దట్ మీన్స్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ యూనిట్స్ పెరిగినట్లయితే, ఓకేనా, దాని యొక్క సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కే అనుకుందాం, ప్లస్ ఎక్స్ పెరిగింది అనుకుందాం, అంటే కే ప్లస్ ఎక్స్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, సర్కంఫరెన్స్ కావాలి, ఓకేనా. సర్కంఫరెన్స్ అంటే ఏంటిది, 2πr. సో పెరిగింది కాబట్టి ఆ పెరిగింది ఎంతో తెలవాలి అంటే పాత దానిలో తీసేయాలి కదా. సో 2π ఇంటూ కే ప్లస్ ఆర్. సో ఇక్కడ ఎక్స్ యూనిట్స్ పెరిగింది అన్నాడు కదా. సో కే అనుకుందాం, మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ అనుకుంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. 2πr పెరిగినది ఇక్కడ ఎక్స్ అని ఇచ్చింది కదా, నేను కే అనుకుంటున్నా, ఓకేనా, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. 2πr మైనస్ 2πr. సో దీని పోతే మిగిలిన 2πk, దట్ మీన్స్ 2πx. మన ఇష్టం ఫ్రెండ్స్, నువ్వు కే అని అనుకో, ఎక్స్ అని అనుకో, కాకపోతే ఏంటిది అంటే ఆర్ ఎక్స్ అనేది మనకు దాదాపుగా ఈ యొక్క డేటాలో కనిపిస్తుంది, ఒకే తిరిగి కనిపిస్తుంది కాబట్టి మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కే అని తీసుకున్నాం, అంతే. అది మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఎగ్జాక్ట్ ఆన్సర్ పిక్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్క్వేర్ విత్ ఏ సైడ్ ఆఫ్ 125 cm మేడ్ ఫ్రమ్ ఏ పీస్ ఆఫ్ వైర్. ఒక వైర్ నుంచి ఒక స్క్వేర్ని తయారు చేసినట్టు దాని ఒక సైడ్ ఇచ్చేసిండు. ఇఫ్ ద సర్కిల్ ఈజ్ మేడ్ బై బెండింగ్ ద సేమ్ వైర్, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఒక సైడ్ ఇచ్చేసిండు కదా 120π, అంటే 12 480 π అనేది వైర్ యొక్క టోటల్ లెంత్. సో దట్ ఈక్వల్స్ టు మనకు వృత్త పరిధి 2πr. సో దీనిలోంచి రేడియస్ వస్తుంది కదా, పైకి పై క్యాన్సల్, 2 1 2 ఎందులో పోతుంది, ఇది 240. సో రేడియస్ 240. దట్స్ ఇట్, సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. సర్కిల్స్ అనగానే మనకు సింగిల్ స్టెప్లో ఆన్సర్ కూడా చేసేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఫిగర్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకేనా, ఫిగర్ ఇచ్చింది కదా, దాంట్లో ఓ అనే సెంటర్ ఉంది కదా. ద ఏరియా ఆఫ్ సెక్టర్ ఓఏపిబి, ఈ యొక్క సెక్టర్ అనేది 5/18 ఆఫ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. ఫైండ్ ఎక్స్. సో ఎక్స్ అంటే ఏంటిది, యాంగిల్ 5/18. సో మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, πr², వృత్తం యొక్క వైశాల్యం, వృత్త వైశాల్యం ఇంటూ మనకు కావాల్సినటువంటి ఎక్స్, ఆ యొక్క యాంగిల్ బై మొత్తం ఎంత 360 degrees కదా, టోటల్ 360 degrees. సో దీన్ని సింప్లిఫై చేసేద్దాం, πr² ఇంటూ, సో మనకి ఇక్కడ ఎక్స్ అంటే ఎంత 5/18 కదా, ఆ యొక్క సెక్టర్ πr²కి πr² క్యాన్సల్, x/360 దట్ ఈక్వల్స్ టు 5/18 క్యాన్సల్, 18 1 18 2 x ఈక్వల్స్ టు 5 20 ఎంత 100. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ఒక సెక్టార్ అండ్ అదేవిధంగా ఇది ఆపోజిట్ డైరెక్షన్, ఓకేనా. ఈ యొక్క యాంగిల్ ఇచ్చిండు కదా, సో ఇక్కడ మనకి ఒక సెక్టార్ ఇచ్చిండు కదా, ఈ యొక్క సెక్టార్ బేస్ పైన, ఇదేమో ఆ యొక్క పార్ట్ బేస్ పైన, యాంగిల్ బేస్ పైన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ఆర్క్ ఈస్ 2/9 టైమ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఇన్ ద సబ్టెండెడ్ బై ద ఆర్క్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ విధంగా ఓ అనే సెంటర్ ఉంది. సో సేమ్ ఇలాగ చేసినటువంటి క్వశ్చన్, వేరేదేం లేదు. సో ఇది 2/9 పార్ట్ ఉంది. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇలాగ తీసుకున్నటువంటి ఫార్ములా πr² తీసుకున్నాం. సో ఇక్కడ మనకేమి ఇచ్చిండు, వాట్ ఈస్ ద యాంగిల్ సర్కంఫరెన్స్ బేస్ పైన ఇచ్చిండు, ఓకేనా. ఇక్కడ మనకి ఇచ్చింది సర్కంఫరెన్స్ బేస్ పైన ఇచ్చిండు, అంటే ఈ యొక్క సెక్టార్ బేస్ పైన ఇచ్చిండు కాబట్టి ఫార్ములాని 2πr ఇంటూ మనకు కావాల్సింది యాంగిల్ θ బై మొత్తం ఎంత 360, 2πr ఇంటూ
మనకి ఇచ్చినటువంటి సెక్టార్ ఎంత 2/9 టైమ్స్ కదా 2/9. సేమ్ ఇందాక మనకు ఏరియా ఇచ్చింది కాబట్టి ఏరియాని ఇంప్లిమెంట్ చేసినాం. ఇక్కడ సెక్టార్ బేస్ పైన మనకి ఇక్కడ సర్కంఫరెన్స్ ఇచ్చింది కాబట్టి సర్కంఫరెన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి 2πrకి 2πr క్యాన్సిల్, మళ్ళీ మనకు వచ్చేది అదే θ/360 వస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మనకు 2πr వాల్యూ డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయమంటాడు, చేంజ్ అయ్యి. అందుకే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయినటువంటి డేటా తీసుకోవాలి. 9 1 9 4 θ/40 దట్ ఈక్వల్స్ టు 2. సో θ=80 వచ్చేసిందా? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మేబీ ఒకవేళ ఇలా క్వశ్చన్ అర్థం కాకుండా ఈ క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాపర్ వైర్ వెన్ బెంట్ టు ఫార్మ్ ఏ స్క్వేర్ ఎన్క్లోజెస్ ఏరియా 121 cm². సో ఏరియా అంటే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 121 అయితే ఏ ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ ఏ అంటే ఏంటిది? ఒక సైడ్, ఒక స్క్వేర్లో ఒక సైడ్ అనేది 11. అయితే ఇక్కడ ఏమంటుండు? మళ్ళీ దాన్ని కూడా సర్కిల్ లెక్క చేస్తే దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటుండు. πr². సో 11 4 ఎంత? 44. 44 ఈక్వల్స్ టు 2 × 22/7 రేడియస్. దీనికి ఇది పోయింది r = 7. సో రేడియస్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. π × 7 × 7. సో π అంటే 22/7 × 7 × 7. సో 7 7 క్యాన్సిల్, దట్ మీన్స్ 22 ఏళ్ళు ఎంత? 154. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇదంతా మనం ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ డి యొక్క మెగా కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. కేవలం 499కే మీకు 400+ వీడియోస్, 30,000కు పైగా బిట్స్ అండ్ అదేవిధంగా డీటెయిల్గా స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ఎడ్జెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ద 4 times ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇఫ్ ద 1/4 ఆఫ్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద cube is equal to the numerical value of the area of the square, then the length of the side of the square. ఓకేనా? సో ఈ విధంగా మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కదా. క్యూబ్ని స్క్వేర్ని రెండింటిని కంబైన్ చేసి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ తోటి మనకి ఏం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్? సక్సెస్ఫుల్గా సర్కిల్స్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా ఒక క్యూబ్ ఉంది, ఒక స్క్వేర్ ఉంది. ఓకేనా? ఒక క్యూబ్ యొక్క ఎడ్జ్ అని మనం y అనుకుందాం, దీని యొక్క సైడ్ అనేది x అనుకుందాం. ఎందుకంటే వీటి యొక్క రిలేషన్ కదా మనకి ఇచ్చింది. సో వీటి యొక్క రిలేషన్ బేస్ పైన ఏంటిదంటే ద సమ్ ఆఫ్ లెన్స్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ ఆఫ్ ద క్యూబ్. అంటే దీనికి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? 1 2 3 4, పైన కూడా 4, ఈ సైడ్ ఇదొకటి మొత్తం 12. సో 12y ఈక్వల్స్ టు ఏమంటుండు? 4 times ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. సో దీని యొక్క పెరిమీటర్ ఏంటిది? 4x కదా, దానికి 4 రెట్లు అంటే ఏంటి? 16x. 4 ముళ్ళ 4 4. ఓకేనా? సో 3y = 4x. అది మనకున్నటువంటి రేషియో. సో y = 4/3x లేదా x = 3/4y. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఈ రెండింటి యొక్క రేషియో వచ్చేసింది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఇంకో పాయింట్ ఏమని ఇచ్చిండు? if the 1/4 of the numerical value of the volume of is equal to the numerical value of area of square. సో స్క్వేర్ ఏరియా. సో స్క్వేర్ ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. సో దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. ఓకేనా? అంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అని మనం జనరల్గా అంటాం కదా. సో దాని బేస్ పైన కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు సైడ్ అనేది y అనుకుంటున్నాం కాబట్టి y క్యూబ్ ఎన్నో వంతు అంట? 1/4 అంటే 4 వంతు. దట్ ఈక్వల్స్ టు దేనికి సమానం అంట? సో స్క్వేర్ యొక్క ఏరియాకి సమానం అంటే x². సో y క్యూబ్ ఈక్వల్స్ టు 4x². సో y క్యూబ్ ఈక్వల్స్ టు 4x². మన దగ్గర y వాల్యూ ఉంది, దీంట్లో ఇంప్లిమెంట్ చేసేద్దాం. అంటే 4/3x క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 4x². సో ఇదేమవుతుంది? 4 4 16, 16 4 64, 3 3 9, 9 3 27 x³ దట్ ఈక్వల్స్ టు 4x². ఓకేనా? 4 1 4 16. సో 16x³/27 దట్ ఈక్వల్స్ టు x². సో ఇక్కడ ఉన్నటువంటి x²కి ఇక్కడ ఉన్నటువంటి 3 పోతే మనకేమవుతుంది? ఒక x అవుతుంది. 16x దట్ ఈక్వల్స్ టు 27, x = 27/16. సో x వాల్యూ వచ్చేసింది. మనకి ఏం కావాలంటుండు? చతురస్రం యొక్క ఒక సైడ్ x వాల్యూ ఎంత కావాలి? 27/16 ఉందా? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లెవెల్ క్వశ్చన్ ఇది. అందుకే క్యూబ్ని స్క్వేర్ని రెండింటిని కంబైన్ చేసి అడిగిండు. ఓకేనా? సో చాలామంది ఏమనుకుంటారంటే రెండింటి యొక్క సైడ్ సేమ్ అనుకుంటే ఎక్స్ఎక్స్ అనుకుంటారు లేదా వై అనుకుంటారు. అప్పుడు మొత్తం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకేనా? మొత్తం మిస్టేక్ అయిపోతుంది. ఎంత చేసినా కూడా ఆన్సర్ రాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ మేడ్ బై టచింగ్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఇన్సైడ్ ఏ సర్కిల్
ఆఫ్ రేడియస్ 8 సెంటీమీటర్. ఓకేనా. సో ఇన్సైడ్ ఏ సర్కిల్ అంటే ఒక సర్కిల్ లోపల ఒక స్క్వేర్ అనేది ఇన్బిల్ట్ అయి ఉందంట. ఈ విధంగా ఫిక్స్ అయి ఉంది. అయితే దాని యొక్క రేడియస్ ఎంత, సర్కిల్ యొక్క రేడియస్ అంటే ఈ సెక్టార్ నుంచి ఇది 8. సో ఇదేమవుతుంది, మొత్తం డయాగ్నల్ అవుతుంది కదా, స్క్వేర్కి డయాగ్నల్ అవుతుంది కదా, మొత్తం 16. సో ఇప్పుడు ఏం కావాలంటుండే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. సో మనకు ఫార్ములా ఏంటిది, ఇది కూడా 8. ఓకే. సో మనకు స్క్వేర్ యొక్క ఏరియా ఏ స్క్వేర్. అయితే ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా దీని యొక్క అంటే, సో ఈ యొక్క సెక్షన్ దట్ మీన్స్ √2a. సో ఈ సెక్షన్ కావాలి అంటే మనకి ఒక మొత్తం డేటా కావాలి అంటే ఈ రెండింటి కూడా రిలేషన్ ఉంది కదా, దీని యొక్క డయామీటర్ ఈక్వల్స్ టు దీని యొక్క డయాగ్నల్ కదా. సో 2r దట్ ఈక్వల్స్ టు √2 ఇంటూ దాని యొక్క సైడ్. నేను రాసుకోవచ్చు √2 ఇంటూ √2 రాసుకోవచ్చు కదా, √2 ఇంటూ √2 ఇంటూ r ఈక్వల్స్ టు √2a. సో √2 క్యాన్సల్, r ఈక్వల్స్ టు 8 √2 ఈక్వల్స్ టు a. ఒక సైడ్ వచ్చేసింది కదా, దాన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. మనకు తెలుసు వృత్తం యొక్క వైశాల్యం a స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 8 √2 స్క్వేర్. సో 8 ఎంబుల్ 64 ఇంటూ 2 128. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద ఎంబాయిడెడ్ ఏరియా బిట్వీన్ సర్కిల్ అండ్ ద స్క్వేర్ విత్ సైడ్ ఏ ఇన్స్క్రైబ్డ్ ఇట్. సో ఇది డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్, డైరెక్ట్ ఫార్ములా అని అడిగిండు. సో దీంట్లో ఏంటిది అంటే, సో ఈ విధంగా ఫిక్స్ అయి ఉంటే ఈ పార్ట్ కాకుండా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒక 4 పీసెస్ ఉంది. ఓకేనా, ఇది మనకు అడిగినటువంటి డేటా. సో దీనిలోంచి మనం ఎక్స్ట్రా చేసేయచ్చు. ఓకేనా. సో ఇట్లా చాపం వైజ్ అని తీసుకోవచ్చు, మన ఇష్టం ఎట్లయినా చేయొచ్చు దీన్ని. సో ఎట్లా చేసినా మనకు వచ్చేటటువంటి డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్, ఇది నోట్ డౌన్ చేసుకోండి. a²/2 ఇంటూ π-2. a²/2 ఇంటూ π-2. ఇది ఏమవుతుందంటే సర్కిల్ని ఇంప్లిమెంట్ చేయాలి, స్క్వేర్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో సర్కిల్లోంచి స్క్వేర్ని తీసేస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది. సో సర్కిల్ యొక్క ఏరియా ఏంటిది πr² అండ్ అదేవిధంగా మనకు స్క్వేర్ యొక్క ఏరియా ఏంటిది a స్క్వేర్. సో వాటిలోంచి దాన్ని సపరేట్ చేసేస్తే a²/2 ఇంటూ π-2. ఓకేనా. సో మనకు అంత డెప్త్ అవసరం లేదు, ఎందుకంటే ఇది జేఈ లెవెల్ కాబట్టి అంతగా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో. ఏ రూమ్ ఈజ్ 15 feet లాంగ్ అండ్ 12 feet వైడ్. 15, 12. A mat is to be laid on the floor of the room leaving a space of 1.5 feet from the walls. సో ఇది గోడ అనుకుంటే దీని చుట్టూ 1.5 మీటర్ దూరంలో ఈ విధంగా ఒక మ్యాట్ వేసినట. ఇది 1.5, ఇక్కడి నుంచి 1.5. ఓకేనా, ఎటు నుంచి చూసినా కూడా ఇది 1.5 దూరంలో ఉందంట. అయితే ఇక్కడ ఏమంటుండు, వాట్ ఈస్ ద కాస్ట్ పర్ మ్యాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 3.50 per square feet. సో స్క్వేర్ ఫీట్లలో మనకు అడుగుతుండు. సో ఇప్పుడు మనకి ఈ సెక్టర్ కావాలి. సో ఇది ఎట్లా ఉంది, ఇది ఒక రెక్టాంగిల్ లెక్క ఉంది కదా. సో రెక్టాంగులర్ ఫార్ములా దాని యొక్క ఏరియా అంటే ఇది 15 ఇంటూ 12. సో ఇదేం చేయొచ్చు, లేకపోతే మొత్తం దీన్ని తీసేసి అయిపోతుంది కదా. సో ఒక సైడ్ తీసుకుందాం. సో ఒక్క సైడ్ తీసుకుంటే మ్యాట్ ఈ విధంగా వచ్చింది. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 అంటే టోటల్ లెంత్ ఇదేమవుతుంది, 3 తగ్గింది కదా. 1.5, 1.5, 3. ఇది 12 అనుకుంటే దానిలోంచి 3 తీసేస్తే 9. సేమ్ అట్లా ఇదేమవుతుంది, 15లోంచి 3 తీసేస్తే 12. సో 12 తొంబులు 108. సో 12 తొంబులు 108. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, పర్ స్క్వేర్ ఫీట్కి 3.5, ఇక్కడ ఇంటూ 3.5 చేసేసి ఏమవుతుంది, 108 మూల ఎంత, 108 మూల 324. 324 108లో సగం ఎంత, 54. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి అవుట్పుట్ 378. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో ఈ యొక్క వీడియోని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ యొక్క క్లాస్ అని కొద్దిగా అర్థమైంది అనుకుంటాను. మొత్తం కూడా ఫార్ములా బేస్డ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లాసెస్ మనకు ఇంకా హార్డ్గా వెళ్ళబోతున్నాయి, ఎందుకంటే స్క్వేర్స్, క్యూబ్స్, రెక్టాంగిల్స్ అండ్ అదేవిధంగా క్యూబాయిడ్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే రాబోతున్నాయి. సో క్లాస్ అని చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియోస్ ద్వారా మీకు అందిస్తున్నాం కదా, వీటన్నిటిని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.